మొక్క అంటే కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాదు, లక్ష్మీదేవి నివాసం ఉండే మహాశక్తివంతమైన వనమూలిక. జ్యోతిష నిపుణుల ప్రకారం కలబంద మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచితే అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ మొక్కను ఈశాన్యం లేదా వాయువ్యం దిశలో పెంచుకోవడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అయితే పొరపాటున కూడా దీనిని ఆగ్నేయ దిశలో ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు శుక్రవారం ప్రదోషకాలంలో కలబంద గుజ్జును మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించి ఆపై ఆ గుజ్జు కలిపిన నీటితో స్నానం చేస్తే అద్భుతమైన ధనయోగం కలుగుతుంది. మరో ఆసక్తికరమైన పరిహారం ఏమిటంటే, మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ఒక కలబంద మొక్కను వేర్లు పైకి ఆకులు కిందకు ఉండేలా ఇంటి ప్రధాన గుమ్మానికి తలక్రిందులుగా వేలాడదీయాలి. మనం గుమ్మం నుండి వెళ్తున్నప్పుడు ఆ మొక్క ముళ్ళు మన జుట్టుకు తగిలితే భయంకరమైన శనిదోషాలు, నరదృష్టి, ప్రతికూల శక్తులు క్షణాల్లో మాయమైపోతాయని శాస్త్రం చెప్తోంది. మొక్క ఎండిపోకుండా పచ్చగా ఉన్నంతకాలం మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వెలివిరుస్తుంది. మీ ఇంటి రాతను మార్చే ఈ చిన్న తంత్రాన్ని పాటించి చూడండి.